everyone, welcome to VMR Logics. మన VMR Logics నుండి మాక్ టెస్ట్ లో అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎవ్రీ వీక్ మన VMR Logics యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎస్పెషల్లీ VMR Logics నుండి ఈ మాక్ టెస్ట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే వేరే యాప్స్ లో లేనంతగా మన యాప్ లో ఎవరైతే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఫ్యాకల్టీయే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు మాక్ టెస్ట్ లో కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా VMR Logics యాప్ అనేది డౌన్లోడ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే VMR Logics యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే మాక్ టెస్ట్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. VMR Logics నుండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి అప్డేట్ అయిపోయినాయి కంటెంట్ అనేది. బట్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో VMR సార్ అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు చూసుకున్నా సరే మనకి యాప్లో కంటెంట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సార్ ఏదైతే అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మరి ఈ అప్డేటెడ్ కంటెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేయగలగాలి. దానికోసమే VMR సార్ షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రీవియస్ గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అరౌండ్ 60 క్వశ్చన్స్ అనేవి యాప్ లో కావచ్చు VMR Logics బుక్ లో కావచ్చు అవైలబుల్గా ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అంటే అప్డేట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి, మనకి మెయిన్స్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ లో జాబ్ డెఫినెట్ గా కొట్టాలి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తోని సార్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 180 క్వశ్చన్స్ తో ఫ్రేమ్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ కొన్ని టాపిక్స్ వచ్చేసి డబుల్ అవుతున్నాయి క్వశ్చన్స్ అనేవి, కొన్ని టాపిక్స్ లో ట్రిపుల్ అవుతున్నాయి అనమాట. సో ఇలా కంటెంట్ ని అప్డేట్ చేస్తా ఉన్నారు. Hello friends, welcome to VMR Logics IBPS Clerks Prelims Set 2 Sitting Arrangement. 8 people are sitting around a square table. 4 of them are sitting at the corner facing outside and remaining 4 are sitting at the sides of the table facing inside. Ikkada facing inside, ikkada facing outside annadu. సో ఎప్పుడైతే ఇన్సైడ్ అవుట్ సైడ్ అని మనకు రెండు డిఫరెంట్గా ఇస్తాడో దెన్ మీకు డిఫరెంట్ రైట్స్ అండ్ లెఫ్ట్స్ వస్తాయి. నౌ ఫేసింగ్ ఇన్సైడ్, ఓకే ఇన్సైడ్ ఫేసింగ్ వాళ్ళకి ఏంటంటే క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ అవుతుందండి, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ అవుతుంది. క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ అవుతుంది. అదే అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఎవరికైతే ఉంటుందో, అవుట్ సైడ్ ఫేసింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్లాక్ ఈజ్ రైట్ సైడ్ అవుతుంది, యాంటీ క్లాక్ ఈజ్ లెఫ్ట్ అవుతుంది. లాజికల్ గా ఆలోచించి చూడండి, ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ఇన్సైడ్ అవుట్ సైడ్ కాబట్టి నేను మీకు ఒక పెద్ద పిక్చర్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్, ఓకే నంబర్స్ యాజ్ యూజువల్ గా వేసేసుకుందాం. 1 2 3 4 5 6 7 8. కార్నర్స్ ఏంటి 1 3 5 7. ఆల్రైట్, ఇవి అవుట్ సైడ్, అందుకే యారోస్ చూడండి అవుట్ సైడ్ వేసాను. 2 4 6 8 ఇవి ఇన్సైడ్. నౌ ఇప్పుడు మనం చదివేటప్పుడు ఏదైనా ఒక్కటైనా మనకు డెఫినెట్గా తెలియాలి. ఏదైనా ఒకటి అంటే ఫలానా వ్యక్తి కార్నర్లో కూర్చున్నాడని కానీ లేదా ఫలానా వ్యక్తి సైడ్లో కూర్చున్నాడని కానీ ఏదో ఒకటి తెలియాలి. అప్పటి వరకు వీ కెనాట్ టేక్ ఇట్ అనమాట. సో నా లెట్స్ ట్రై దిస్ వన్. నా ఏమంటున్నాడు ఫస్ట్ పాయింట్ హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. కానీ మనకు పి ఎక్కడ కూర్చుంటాడో తెలియదు కదా, అవుట్ సైడా ఇన్సైడా. అలాగే n is neighbor of h, n sits immediate left of v who is not a neighbor of t. 2 people sit between v and r, at most 2 people sit between p and r. m is a neighbor of r but does not sit the corner. ఓకే, సో ఎం అనేది ఆర్ యొక్క నేబర్ అవ్వాలి కానీ కార్నర్లో కూర్చోకూడదు. అంటే డెఫినెట్గా ఎం అనేది సైడ్లో కూర్చోవాలి. ఏ సైడ్లో కూర్చున్నా కూడా కార్నర్ అనేది నేబర్ అవుతుంది కదా. 2లో కూర్చున్న, ఇలా 6లో కూర్చున్న, 8లో కూర్చున్న, ఎక్కడ కూర్చున్నా కార్నర్ నేబర్ అవుతుంది కదా. కాబట్టి నేను ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఆర్, ఇది ఎం. ఓకే, ఇది ఎం.
డన్. నెక్స్ట్ మీరు ఒక పని అడగొచ్చు, మేడం ఎం ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చండి. అయితే ఫస్ట్ వీఆర్ ట్రయింగ్ దిస్. ఇక్కడ ఎక్కడైనా కూడా నాట్ పాసిబుల్ అని తెలియగానే ఇమ్మీడియట్ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏమవుతుంది 8, అక్కడ ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి రెండు చూడకండి, ట్రై ఫ్రమ్ 1. ఆల్ రైట్, డన్. నెక్స్ట్ చూద్దామండి. ఎంకి రిలేటెడ్గా ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. నా ఎం అనేది ఇన్సైడ్ కదా, ఇన్సైడ్ వాడికి రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇది ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్, ఇది సెకండ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. డన్. నెక్స్ట్ ఎస్కి ఎంకి ఆర్కి ఏమైనా రిలేషన్ ఉందా? డన్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. దెన్ నెక్స్ట్ హెచ్ అండ్ ఎన్ ఆర్ నైబర్స్ అన్నాడు. ఇక్కడ చెప్పాడు చూడండి, ఎన్ ఈజ్ అ నైబర్ ఆఫ్ హెచ్. మళ్ళా ఎన్ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి హూ ఇస్ నాట్ ఎ నైబర్ ఆఫ్ టి. 2 people సిట్ బిట్వీన్ వి అండ్ ఆర్. ఇన్ని కనెక్ట్ అయ్యాయి. సో మనకి ఫస్ట్ మనకి పిక్చర్ లో కనబడుతుంది ఆర్, కాబట్టి వి అండ్ ఆర్ తీసుకోవాలి. ఈ ఆ వి రాగానే ఎన్ అనేవాడు వికి లెఫ్ట్ లో ఉండాలి, ఎన్ కి ఇమ్మీడియట్ నైబర్ లో హెచ్ ఉండాలి, హెచ్ నుండి థర్డ్ ప్లేస్ లో పి ఉండాలి. వి హ్యావ్ టు నౌ సీ దిస్. ఇది ఎం, అవునా? సో ఆర్ అండ్ వి తీసుకుంటే ఇక్కడ ఆర్ తీసుకున్నారు 2 persons, ఇక్కడ వి తీసుకుంటే ఆ ఎన్ వస్తాడు, కానీ ఆర్ ఎన్ హెచ్ ఇవన్నీ కూడా మీరు కలపాలి కదా. సో వికి ఆర్కి మధ్యలో ఇద్దరు ఉండాలి, వికి లెఫ్ట్ లో ఎన్ ఉండాలి, ఎన్కి నేబర్ గా హెచ్ ఉండాలి. అంటే విఎన్ హెచ్లు వరుసగా రావాలి. విఎన్ హెచ్లు వరుసగా రావాలంటే వి ఇక్కడికి వస్తే ఎన్ హెచ్లు ఇట్లా రావడానికి వీలేదు కదా కదా. కాబట్టి ఇక్కడ 1 2 వదిలేస్తే విని ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు వికి ఆర్కి మధ్యలో ఇద్దరు వచ్చారు కదా, 1 2 వచ్చారు. ఇప్పుడు వికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎన్ రావాలి, వికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఇచ్చాడు, ఎన్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. సో వి ఎక్కడ ఇన్సైడ్, ఇన్సైడ్ గా ఉన్న వాడికి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి క్లాక్ వైజ్ అవుతుంది. అంటే ఎన్ అనేవాడు ఇక్కడ వచ్చాడు, ఎన్ అనేవాడు ఇక్కడ వచ్చాడు, ఎన్కి నైబర్ గా హెచ్ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడండి, ఎన్ ఈజ్ ఎ నైబర్ ఆఫ్ హెచ్. సో ఇప్పుడు ఎన్కి నైబర్ అంటే ఒకటి 4 ఒకటి 6, మిగిలింది ఏంటి ఇక 6 కదా, 4లో ఆల్రెడీ బి వచ్చేసాడు కదా. కాబట్టి ఇక్కడ మనకు హెచ్ వచ్చేసి, ఇక్కడ మనకు హెచ్ వచ్చేసి. ఓకే, సో నౌ నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నెక్స్ట్ పాయింట్స్ ఏమన్నాడు, మిగిలిన వాళ్ళు ఎవరు ఆర్ఎం విఎన్హెచ్. మిగిలిన ప్లేసెస్ 7 1 అండ్ 3 1. 7 and 3, 7 and 3లో మిగిలిన వాళ్ళు ఎవరు, ఒకరు పి ఒకరు టి, ఇద్దరే మిగిలారు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. ఓకే, ఎన్ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి హూ ఇస్ నాట్ ఎ నేబర్ ఆఫ్ టి. అంటే వి అనేవాడు టి యొక్క నేబర్ కాడు, వి అనేవాడు టి యొక్క నేబర్ కాడు. అంటే వి ఇక్కడ వచ్చాడంటే టి ఇక్కడ రాకూడదు, టి ఇక్కడ రాకూడదు అంటే టీకి మిగిలిన ప్లేస్ ఇదొక్కటే, ఇక మిగిలింది పి ఇదొక్కటే, పి ఇదొక్కటే. నా పీకి థర్డ్ రైట్, రైట్ అంటే ఇప్పుడు పి ఎక్కడ ఉన్నాడండి, హీఈస్ అవుట్ సైడ్ ద కార్నర్, ఐ మీన్ అవుట్ సైడ్ ద ఫేసింగ్, కార్నర్ లో ఉన్నాడు. కార్నర్ లో ఉన్న వాడికి రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ అవుతుంది కదా. చూడండి ఇది కార్నర్ లో పి ఉన్నాడు, 1 2 3. గాట్ ద పాయింట్ అండి. కాబట్టి ఇక్కడ మనకు ఈ పాయింట్ అనేది వచ్చేసింది. ఏ పాయింట్ వచ్చేసింది మనకు, ఈ పాయింట్ హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. సో ఇక్కడ పి అవుట్ సైడ్ కాబట్టి క్లాక్ వైజ్ లో థర్డ్, 1 2 3. గట్ ఇట్ అండి. ఎస్, కాబట్టి నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ది కండిషన్స్. నౌ క్వశ్చన్స్ ని వర్కౌట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, who among the following sits third to the left of S? Third left of S. S ఎటువైపు ఉన్నాడు, ప్లీజ్ లుక్ ఎట్ దిస్, ఇన్సైడ్ ఉన్నాడు. ఇన్సైడ్ వాడికి లెఫ్ట్ అంటే ఏంటి, క్లాక్ వైజ్. సో ఇన్సైడ్ వాడికి లెఫ్ట్ క్లాక్ వైజ్. కాబట్టి ఇక్కడ 8కి ఫస్ట్ సెకండ్ థర్డ్, కాబట్టి క్లాక్ వైజ్ లో థర్డ్ ప్లేస్ లో ఎవరు వచ్చారు, పి అన్నమాట. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్,
పి. పి అంటే ఎక్కడుంది? ఆప్షన్ డి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఎన్? టిఎన్ కి మధ్యలో ఎంతమంది అంటున్నాడు. టిఎన్ కి మధ్యలో ఎంతమంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టీ ఉన్నాడు, ఇక్కడ ఎన్ ఉన్నాడు. సో టీ నుంచి మీరు ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో చూస్తే 1 person. ఓకే, క్లాక్ వైజ్ లో చూస్తే 1 2 3 4 5 persons. అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ లో 1 అనైనా ఉండాలి లేదా 5 అనైనా ఉండాలి. ఓకే, టీకి ఎన్కి మధ్యలో చూడండి, టీ నుండి యాంటీ క్లాక్ వైజ్ లో చూస్తే 1 person టీకి ఎన్కి మధ్య, టీ నుండి క్లాక్ వైజ్ లో చూస్తే టీకి ఎన్కి మధ్యలో 5 persons. కాబట్టి ఆప్షన్ 1 or 5. రెండు ఇచ్చాడు అనుకోండి, ఐదర్ 1 or 5 ఉండాలి. 1 ఉంది, 5 ఎక్కడైనా ఉందా? లేదు. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుంది? 1. అంటే ఆప్షన్ సి. దెన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నేబర్స్? నేబర్స్, టీఎంస్ నేబర్స్ ఉన్నారా? లేరు. టీకి నేబర్ అంటే హెచ్ఎస్లు, కాబట్టి దిస్ ఇస్ నాట్ పాసిబుల్. తర్వాత నెక్స్ట్ టీ అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా ఎంపీ, ముందు ఇది చూసేద్దామండి. ఎంపీ ఎస్, ఫార్చునేట్లీ ఎస్. లేదంటే మనం అక్కడ వీడి పక్కన ఉండేవాడా వీడికి లెఫ్ట్ లో ఉండేవాడా చూస్తాం. సో ఎంపీలో ఉన్నారు. సో మన ఆన్సర్ ఆప్షన్ ఈస్ డి. నౌ నెక్స్ట్ వన్, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. 3 people sit between R and V. ఇది రైట్ అవుతుందా? ఫస్ట్ స్టేట్మెంట్ 3 people sit between R and V. ఇక్కడ R, ఇక్కడ V. ఇట్లా చూస్తే 1 2, ఇట్లా చూస్తే 1 2 3 4. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. డన్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఇప్పుడు 2 చూద్దాం. ఆల్ కరెక్ట్ అంటే ఇది కూడా రాంగ్. ఇప్పుడు మనం 2 ఒక్కటి చూసినా 3 ఒక్కటి చూసినా మనకి ఆన్సర్ అనేది తెలిసిపోతుంది అనమాట. డన్. 2 ఏమంటున్నాడు? వి అండ్ టీ ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. VTలో సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. వి ఇన్సైడ్ అండి, టీ అవుట్ సైడ్. చూడండి, వి ఇన్సైడ్, టీ అవుట్ సైడ్. కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ సి కూడా రాంగ్ అయిపోయింది. అప్పుడు మిగిలింది టీ ఓన్లీ 3. ఇది మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా అది రైట్ అయిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ 4 of the following సిమిలర్. సేమ్ థింగ్ అండి, సిమిలర్ అంటున్నాడంటే ఇక్కడ నలుగురు కార్నర్ లో ఉన్నారు, నలుగురు సైడ్ లో ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో అయితే నలుగురు కార్నర్ లో ఉండి ఒక్కరి సైడ్ లో ఉండాలి, లేదా నలుగురు సైడ్ లో ఉండి ఒక్కరి కార్నర్ లో ఉండాలి. రైట్ అండి. ఇక్కడ చూడండి, ఆర్ అనేవాడు కార్నర్ అండ్ నెక్స్ట్ వాడు ఎవడు? టీ అనేవాడు కూడా కార్నర్ వచ్చాడు. ఇక్కడ టీ ఎవడు లేడు. అంటే అర్థం ఏంటి? కార్నర్ లో వాడు ఒక్కడే ఉన్నాడు, వీళ్ళందరూ కూడా సైడ్స్, ఎస్ హెచ్ ఎం వీళ్ళు సైడ్ లో ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈస్ ఈ అన్నమాట. ఫ్రెండ్స్, హియర్ ఐ కంప్లీట్ డిస్కషన్, రీజనింగ్ పార్ట్ డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఇంకా సులభంగా మీకు అర్థం అవ్వాలి అంటే ఒకసారి మీరు బేసిక్ కాన్సెప్ట్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఒక్కసారి చూడాలి. అంటే ఈ పజిల్స్ లాంటి వాటికైతే బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు మోడల్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. బట్ ఈ మోడల్స్ తిరిగి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఉంటే అందరూ ఇన్సైడ్ లేదా అందరూ అవుట్ సైడ్. బట్ ఈ మోడల్ ఏంటి? కొంతమంది ఇన్సైడ్, కొంతమంది అవుట్ సైడ్. సో ఇలాంటివన్నీ కూడా మనము క్లాస్ రూమ్లో అంటే డిస్కస్ చేసుకున్నాము. సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, సిలోజిజం, తర్వాత బ్లడ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనము డీటెయిల్డ్గా యాప్లో ప్రతి టాపిక్ని డిస్కస్ చేసి ఉన్నాము. మీరు ఒక్కసారి వాటిని చూసేస్తే ఇక్కడ ఈ డిస్కషన్ ఫాలో అవటం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఆల్వేస్ స్టే విత్ VMR Logics ఫర్ యువర్ షూర్ సక్సెస్. టేక్ కేర్, బాయ్. అలానే VMR Logics కున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే డైలీ క్విజెస్ అన్నమాట. మనకి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్, ఇంగ్లీష్ నుండి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అనేవి క్విజ్ రూపంలో మీకు అవైలబుల్గా ఉంటాయి యాప్లో. నెక్స్ట్ వచ్చేసి VMR Logics మ్యాగజైన్ అనేది ఎవ్రీ మంత్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే మనకి VMR Logics ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కూడా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వీటి గురించి మీకు ఆన్లైన్ గురించి కావచ్చు, ఆఫ్లైన్ గురించి కావచ్చు, ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఆన్లైన్ నెంబర్స్ అనేవి అలానే ఆఫ్లైన్ నెంబర్స్ 2 అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు.
అలానే విఎంఆర్ లాజిక్స్ గురించి రివ్యూస్ అండ్ రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.